నమస్తే అండి, నేను రజాక్. యాంకర్ అనసూయ గారు నిన్న ఆమెకి సంబంధించినటువంటి ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఏమంటే ఆమె హస్బెండ్తో చక్కగా బీచ్లో ఎంజాయ్ చేస్తా బికినీ ఫోటోలు అయితే రిలీజ్ చేసిన. ఇప్పుడు కొంతమంది ఆమెను ట్రోల్ చేస్తూ ఉన్నారు, ఇలాంటి సభ్యత సంస్కారం అని. నాకు అర్థం కాలేదు. ఆమె బట్టలు ఆమె వేసుకుంది, ఆమె ఇష్టం బ్రో, మనకేం అవసరం? శివాజీ గారు చెప్పింది వీళ్ళ గురించి కాదు, శివాజీ గారి గురించి వీళ్ళ గురించి కాదు మాట్లాడింది. ఎవరైతే ఆ రోజు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వెళ్ళారో వాళ్ళ గురించి, వాళ్ళు ఎవరు ఇబ్బంది పడ్డారు దాని గురించి మాట్లాడినాడు. ఆయన ఏం పర్టికులర్గా ఇదేం చేయలేదు కదా. సో దీంతో ఇప్పుడు అనసూయ గారిని గట్టిగా టార్గెట్ చేస్తూ ఉన్నారు అనమాట. ఏమంటున్నారు, అనసూయ ఇంకా దిగజారిపోతున్న ప్రతిసారి ఇంకా అంచనాలు సో ఆమె బట్టలు ఆమె ఇష్టం, ఆమె హస్బెండ్ పక్కనే ఉన్నాడు, ఆమె బికినీ వేసుకుని కూర్చుంది, చక్కగా నెక్కర్ వేసుకుని కూర్చుంది. కాబట్టి మనకేం అవసరం? కాబట్టి ఈ రోజున చాలామంది ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, లేదంటే ఇంకా ఆమె ఫోటోలు షేర్ చేసిన ప్రతి చోట కూడా తిడుతూ ఉన్నారు. ఆమె చెప్పుకునేది అదే. ఏమంటే వీళ్ళలో కొంతమంది వ్యక్తులకు అదే కావాల్సిందే. మేము ఏ బట్టలు వేసుకుని ఎదుటోడు అడగకూడదు, ఎలాంటి ఫుడ్ తిన్నా ఎదుటోడు క్వశ్చన్ చేయకూడదు, అలాగే ఎలాంటి మాటలు మాట్లాడినా ఎదుటోడు ఏది మాట్లాడకూడదు. సో వీళ్ళు కోరుకునేది అదే. ఇక్కడ మనం చెప్పేది కూడా అదే అనమాట. ఫస్ట్ నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అనసూయ గారిని మనం పర్సనల్ అబ్యూజ్ ఎందుకు చేయాలి? ఆమెకు ఆ బట్టలు కంఫర్ట్ అనుకోండి, ఆ బట్టలు వేసుకుంటుంది. లేదా ఆ బట్టలు రేపొద్దున షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఇంకో అలాంటి బట్టలు కంఫర్ట్ అనుకుంటే ఆమె వేసుకుంటుంది. దాంట్లో మనం తప్పడానికి ఏముంది? లేదు కదా. సో అందువల్ల ఏదో సమాజం దిగజారిపోతుంది. ఒకరిద్దరి వల్ల సమాజం దిగజారు. సినిమాల్లో చూపించినంత మాత్రం అందరూ బిగ్నీలు వేసుకుని తిరగరు. అలా చెప్పి సినిమాలో చూపించినంత మాత్రం అంతా 2 పీస్లు వేసుకుని తిరగరు. అంత చూపించినంత మాత్రం ఒళ్ళు ఇప్పుకొని తిరగరు ఎవరు కూడా. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉండదు, కాదనట్లేదు. కానీ ఏంటంటే శివాజీ గారు చెప్పింది ఆ రోజు ఒక మంచి కోసం, ఒక మంచి కాజ్ కోసం చెప్పినాడు. ఆమె ఇలా తిరగడం వల్ల కొంచెం చూసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఆమె షేర్ చేసుకుంది, దానివల్ల ఆమెకు డబ్బులు రావచ్చు, ఆమెకు ఆఫర్లు రావచ్చు. సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం. సినిమా ఇండస్ట్రీలో మొత్తం కొంచెం కనబడితేనే ఆ విధంగా ఎక్కువగా ట్రాక్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, అటెన్షన్ డ్రా అవుతూ ఉంటుంది. అందరూ చేయలేరు కదా, సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత మాత్రం అందరూ చేయలేరు కదా. అందం అభినయం అంతా ఉంటేనే చేస్తారు. సో ఇక్కడ ఇంకో కంపారిజన్ వచ్చిందనమాట. యాంకర్ సుమ గారు. సో యాంకర్ సుమ గారు కూడా యాంకరింగ్ గత దాదాపు 20 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నారు. మరి ఆమె ఏనాడు కూడా ఎక్స్పోజింగ్ చేయదు. అలాగే ఆమె ఎప్పుడు కూడా మాటల విషయంలో కూడా కాంట్రవర్సీ పదాలను యూజ్ చేయదు. మరి అలాంటి ఆమె ఈ రోజుకి కూడా ఎందుకని చెప్పేసి ఆదరాభిమానాలు పొందగలుగుతా ఉంది. మరి అనసూయ లాంటి వాళ్ళు ఎందుకు ఈ విధంగా ఎంపర్లాడుతూ ఉన్నారు? ఇప్పుడు అనసూయ కావచ్చు, లేదంటే మన శ్రీముఖి కావచ్చు, వీళ్ళంతా కూడా కొంచెం ఆమె ఎవరు యాంకర్ ప్రశాంతి అనుకుంటా, శ్రవంతినో ప్రశాంతినో. సో ఆమె కావచ్చు కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళల్లో కొంచెం అనసూయ ఒక పాళ్ళు ఎక్కువ అన్నమాట, అంతకుమించి ఏం లేదు. ఉన్న యాంకర్లో 4-5. ఇప్పుడు ఝాన్సీ గారు ఉన్నారు, ఆమె ఏమైనా అలా చేసిద్దా? ఎప్పుడు చేయడం నేను చూడాలి, ఎక్స్పోజింగ్ చేయడం చూడాలి ఝాన్సీ గారు నేను ఎప్పుడు. అలా ఉదయ్ భాను గారు ఉన్నారు, ఆమె ఇప్పుడు ఎక్స్పోజింగ్ చేయడం చూసినారా? లేదు, చేయరు వాళ్ళు. ఒక మన సుమా గారు కావచ్చు, ఝాన్సీ గారు కావచ్చు, లేదంటే కనుక మన ఉదయ్ భాను గారు కావచ్చు, వీళ్ళు ఎవరు కూడా ఎక్స్పోజింగ్లు చేయరు. వీళ్ళు అలాంటి ట్రాక్లోకి ఎప్పుడు వెళ్ళడం నేను చూడలేదు, మనం చూడలేదు ఎవరు కూడా. కేవలం చేసేది 2-3. ఒక మన శ్రీముఖి చేస్తూ ఉంటుంది కొంచెమే, మరీ శృతి మించి అంత చూపించి అంత చేయదు అనమాట. డైరెక్ట్గా బికినీ ఫోటోలు వేసుకొని చేయదనమాట. అనసూయ అంటే ఎప్పటి నుంచో అలా చేస్తూనే ఉంది. బికినీ ఫోజులు ఫోటోలు ఆ పిల్లలతో, ఆ హస్బెండ్తో. ఆమె దుబాయ్ వెళ్ళినప్పుడు కావచ్చు, లేదంటే ఇది మలేషియానో థాయిలాండ్స్ ఎక్కడికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఆమె చాలా సందర్భాల్లో అలాంటి ఫోటోలు షేర్ చేసింది కూడా. అదేం కొత్త ఏం కాదు. చిన్మయ్య అంటారా, చిన్మయ్య ఎప్పుడు కూడా అలాంటి బికినీ ఫోజులు ఫోటోలు వేయడం నేను ఎప్పుడైతే చూడలేదు. బట్ ఓవరాల్గా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొంచెం అమ్మాయి శ్రవంతి అనే అమ్మాయి అనుకుంటా కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటుంది, కొంచెం గట్టిగానే. అంతే. వీళ్ళ ముగ్గురిని తప్పిస్తే మనకి ఎవరు కూడా కనిపించరు. ఆ విష్ణుప్రియ కావచ్చు, మిగిలిన యాంకర్లు కావచ్చు, ఎవరు కూడా అంత ఉన్నా కానీ ఆ విష్ణుప్రియ కొంచెం ఎక్స్పోజింగ్ చేసినా కానీ అది పెద్ద హైలైట్ అవ్వగా అనమాట. ఓవరాల్గా హైలైట్ అయ్యేది ఒక అనసూయ గారు మాత్రమే. కాబట్టి అనసూయ గారిని పట్టుకొని ఆమె ఇష్టం ఆమెదండి, ఆమె బట్టలు ఆమె అండి, మనం ఎవడో అడగడానికి. మన ఇంట్లో మనం చెప్పుకుంటాం ఇలాంటి బట్టలు వేసుకుంటే బాగాలేదని చెప్పేసి. వాళ్ళ పిల్లోడు కూడా ఏదో చెప్పాడంట బట్టలు బాగోలేదు అని. ఆమె చెప్పిందంట, ఇది నా ఒపీనియన్, నేను వేసుకునేటటువంటి బట్టలు కాబట్టి, సో నీది నువ్వు వేసుకో అని చెప్పేసి చెప్పారంట. కాబట్టి ట్రోల్ చేయడం, లేదంటే వాళ్ళని మళ్ళీ డీగ్రేడ్ చేయడం, వాళ్ళకి అలా వేసుకోవడం ఇష్టం కాబట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేసినారు. మొన్న అందరూ అలా బయటకు రాలేదు. సమాజంలో 100 మంది ఉంటే 95-96 మంది ఎవరు కూడా నా బట్టలు నా ఇష్టం అలా సంప్రదాయబద్ధంగా ఎలా ఉండాలని చెప్పి చెప్తున్నారు. సో అర్థమైంది అనుకుంటాను. మొత్తానికైతే ఏమేదో ఒక స్టాండర్డ్ సెట్ చేసినట్టు, దాన్ని దిగజారు చేస్తున్నట్టు, మనం అది ఫీల్ అవ్వాల్సిన పని లేదు, అంత అవసరం లేదు, అవును ట్రోల్ చేయాల్సినంత అవసరం లేదు. శివాజీ గారు చెప్పిన కాంటెక్స్ట్ వేరు, వీళ్ళు తీసుకునేటువంటి విధానం వేరు. ఆ చిన్మయ్య గారు కావచ్చు, ఈమె కావచ్చు. సో చిన్మయ్య గారి లైఫ్లో కూడా చాలా ఆ ఒడిదుడుకులు ఇబ్బందులు ఎదురైనట్టు నాకైతే మొన్న తెలిసిందనమాట. ఏమంటే
చిన్నమ్మాయి గారి చిన్నతనం నుంచి కూడా అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా కొన్ని అవమానాలు ఆమె ఎదుర్కొన్నారు లైంగిక పరంగా. వాటి రీత్యా ఆమె అలా మాట్లాడుండొచ్చు, అలా తయారైండొచ్చు. అందుకే మగజాతికి సంబంధించినటువంటి ఆమె రియాక్ట్ అయ్యేటువంటి తీరు ఓకే, అది ఆమె పర్స్పెక్టివ్, ఆమె విధానం. అందరూ ఎదవలు ఉండరు, అందరూ మంచోళ్ళు ఉండరు. రెండు విధాలుగా ఉంటుంది ఈ సమాజం ఇప్పుడు కూడా. ప్రతి చోట మంచి చెడు ఎలా ఉంటుందో, రాత్రి పగలు ఎలా ఉందో, కష్టం సుఖం ఎలా ఉందో, అలాగే మంచి చెడు కూడా పక్కాగా ఉంటుంది. సో ప్రతిదాన్ని ఒక ఘాటికి కట్టేసి మాట్లాడే విధానం కూడా కొంతమంది కరెక్ట్ కాకపోవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఒకటే అనమాట విషయం. అనసూయ గారికి సంబంధించి చూసుకుంటే కనుక ఆమె బికినీ వేసుకున్నా, శారీ కట్టుకున్నా, చీర కట్టుకున్నా ఆమె వ్యక్తిగతం, ఆమె వ్యక్తిత్వానికి మనం వదిలేయాలి. అంతేగాని మనం డిక్టేట్ చేయకూడదు ఎవరిని కూడా. నువ్వు అనసూయ నువ్వు ఈ విధంగా ఎలా చేసుకుంటావు అని చెప్పేసి అర్హత మనకు లేదు. ఒకవేళ ఉంటే వాళ్ళ హస్బెండ్కి, వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్నకి వాళ్ళకు ఉండొచ్చేమో, మనకి లేదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే చూసి నేత్రానందం పొందడమే, అంతకు మించి ఏం లేదనమాట. వాళ్ళ దగ్గర ఇంకా నేత్రానందం తప్ప ఏముంది? 10 మంది చూడాలనే కదా ఆమె వేసుకుంటా ఉంది. ఆమె ఆనందం కోసం వేసుకుంటా అని చెప్పిద్ది. కానీ ఆనందం కోసం వేసుకునేది ఇంట్లో ఫోటోలు పెట్టుకోవాలి కదా. ఆమె ఇంట్లోనో లేకపోతే ఆమె ఏదైతే ఆల్బమ్ మీద ఉంటుంది కదా దాంట్లోనో, లేదంటే కనుక ఆమె ఫోటోల్లోనో, ఆమె గ్యాలరీలోనో ఉంచుకోవాలి కదా, ఆమె స్టోరేజ్లో ఉంచుకోవాలి కదా. కానీ ఆమె ప్రపంచం అంతా చూడాలి, చక్కగా అందరూ మంచి ఫోటోలు దిగిందని అప్రిషియేట్ చేయాలన్నట్టు ఆమె ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు మరి అందరూ చూసి ఆనందించడమే, దాంట్లో తప్పడానికి చూపించిన వాళ్ళది లేని తప్పు, చూసేవాడిది ఏంటి? కాబట్టి ఎవరైతే ఆమెను ట్రోల్ చేస్తున్నారో అది సమంజసం కాకపోవచ్చు. క్వశ్చన్ చేసే హక్కు, మనకు మాట్లాడే హక్కు, వాక్ స్వాతంత్ర హక్కు ఉంది. కానీ డిక్టేట్ చేసే హక్కు అయితే మనకు లేదు. నీకు నాకు నచ్చలేదు ఆ వస్తువు, నాకు అది నచ్చలేదండి అంటాను. అంతేగాని అక్కడ నువ్వు పెట్టాను నువ్వు ఎవడు అంటాను నాకు లేదు కదా. అది సొంత ఇంట్లో అయితే, మన ఇంట్లో ఎవరైనా పెడితే కానీ ఇదేంటర్ ఇక్కడ పెట్టి కరెక్ట్గా పద్ధతి కాదు కదా అని చెప్తాం. బయటకి అలా ఎందుకు చెప్తాం మనం? సో కాబట్టి అనసూయ గారు ఏది వేసుకున్నా ఏది వేసుకోకపోయినా అది మనకు సంబంధించిన విషయం కాదు. ఆమె షేర్ చేసినప్పుడు చూస్తూ లేకపోతే లేదు. కాబట్టి అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే అనసూయ గారు ఎలాంటి బట్టలు వేసుకున్నా మనకు వచ్చి సచ్చేది లేదు, మనకు పోయేది లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆమె అలా చూపించుకోవడం కారణంగా ఆమెకు అవకాశాలు వస్తాయి, ఆమెకు ఆనందం కూడా అలా చూపించడం. కాబట్టి ఆమె ఆనందానికి మనం అలా వదిలేయడమే. క్వశ్చన్ చేయాల్సినంత అవసరం మనకైతే లేదనేది నా యొక్క అభిప్రాయం మొత్తం ఇది చూసిన తర్వాత. ఎందుకంటే కొంతమంది వీడియోలు కూడా చేస్తూ ఉన్నారు, అనసూయ నువ్వు అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారిపోతున్నావు, ప్రతిసారి మా అంచనాలు తప్పుతున్నాయి అంటే ఆమె స్టాండర్డ్ సెట్ చేసిందా? ప్రపంచంలో బికినీ ఎవడో వేసుకోలేదా? లేదంటే ప్రపంచంలో ఎవడో న్యూడ్గా తిరగట్లేదా? చాలా బీచ్లు కూడా ఉన్నాయి న్యూడ్ బీచ్లు అని చెప్పి. సో చాలా నడుస్తూ ఉంటుంది కథలన్నీ కూడా. బట్ మనకి తెలియదు అనుకుంటాం మాత్రాన అది కరెక్ట్ కాదు కదా. మన దేశానికి సంబంధించి సంప్రదాయం ప్రకారం చీర కట్టుకోవడం, చుడిదారులు వేసుకోవడం ఇది మనం. కానీ వెస్ట్రన్ కల్చర్కి వెళ్తే బీచ్లో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎక్కడ దాకా ఎందుకు గోవా బీచ్కి వెళ్ళండి, అది మన దేశమే కదా, ఫారినర్స్ వస్తారు కదా, ఎలా ఉంటుంది? అలాగే రకరకాల దేశాల్లో రకరకాల ఫెస్టివల్స్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకే చెప్పేది కొంచెం వాళ్ళు వెస్ట్రన్ లేదంటే మోడర్న్ యుగం, ఫ్యాషన్ ఫీల్డ్ అన్న తర్వాత ఇవన్నీ సర్వసాధారణం. ఫ్యాషన్ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళందరికీ తెలిసినటువంటి అంశాలే. సినిమా ఇండస్ట్రీ కూడా దీన్ని అందుకే పెద్దగా ఎక్కడ కూడా పట్టించుకోరు వాళ్ళు. ఎందుకంటే ఇదంతా కూడా అందరికి తెలిసినటువంటి తంతే. బట్ ఏంటంటే ఇక్కడికి వస్తే మనం పద్ధతిగా ఉంటాం. ఫారిన్ కంట్రీస్కి వెళ్తే కనుక మనం ఎలా అయినా బతకొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు అనమాట. ఎవడో క్వశ్చన్ చేయడు, నడి రోడ్డు మీద ముద్దులు పెట్టుకుని ఎవడు అడగడు, హగ్గులు చేసుకుని ఎవడు అడగడు, ఇంకేం చేసినా కానీ ఎవడు అడగడు, అసలు పట్టించుకుని కూడా పట్టించుకోరు. వాళ్ళు ఏదో అడగడు, సస్తున్నారు. ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారు. మా బతికేది మేము బతుక్కుంటాం, మాకు నచ్చిన బట్టి మేము కట్టుకుంటాం, మీరు అడగొద్దు. మీరు ఒకవేళ అడిగితే కనుక నువ్వెవడు నన్ను అడగడం, మేము బట్టలు కొనిచ్చామని అడుగుతున్నారు. కాబట్టి వెస్ట్రన్ కంట్రీస్కి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ అలాంటిది ఉందో కొంతమంది ఇండియాలో కూడా అలాంటిది రావాలి అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. మేబీ వాళ్ళకి ఇష్టం అయితే అది తెచ్చుకోవచ్చు, ఇష్టం ఉంటే తెచ్చుకోవచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం ఉంటే తెచ్చుకోవచ్చు. దాన్ని క్వశ్చన్ చేయడానికి నువ్వెవడం నేనెవడం. చివరిగా శివాజీ గారు గురించి విషయానికి వస్తే కనుక శివాజీ గారు అన్నది అవి అనసూయ గురించి కాదు, చిన్మయ్య గురించి కాదు. సాధారణంగా ఇంకో మాట కూడా చెప్పి ఎండ్ చేస్తాను. ఏమంటే ఇప్పుడు అనసూయ ఉంది కదా, ఈమె బయటకు వస్తే ఏమి ఎక్స్పోజ్ చేస్తుంది చూస్తారు, ఎక్స్పోజింగ్ చేస్తుంది చూస్తారు. బయటకు వచ్చినప్పుడు అంతో పాటు 4-10 మంది బౌన్సర్లు తెచ్చుకుంటారు. అంటే ఎవరో మీద పడకుండా, ఎవరో పట్టించుకోకుండా, ఎవరో దూరంగా ఉండడం కోసం చెప్పి జాగ్రత్త తీసుకుంటారు. ఇప్పుడు నార్మల్గా మన రోడ్డు మీద అలాంటి బట్టలు వేసుకెళ్తే కనుక ఎర్రిగా చూస్తూ ఉంటారు. అంటే ఎర్రి 100 రకాలు అంటారు కదా, ఆ విధంగా చూస్తూ ఉంటారు. సో అలాంటివన్నీ మేము ఫేస్ చేస్తాం, అలాంటివన్నీ మేము చూడగలుగుతాం, మాకే ఇబ్బంది లేదు. ఎవడు ఎట్ట చూసినా ఏంలే అన్నట్టు ఉంటాం. ఉంటాయి ఎవడి ఇష్టం ఆడిది, ఎవడు బతుకాడిది, ఎవడు ఇక్కడ మార్చేది లేదు, సచ్చేది లేదు. సో ఆమె ఏదో సెట్ చేసినట్టు లిమిట్, దాన్ని ఏదో క్రాస్ చేస్తున్నట్టు, ఆమె ఏదో దిగజారి చేస్తున్నట్టు ఏం లేదు అబ్బా. అలాంటివి ఏం ఉండవు. ఆమె చూపిస్తుంది, నచ్చితే చూడాలా, నచ్చలేదు అమ్మో పరాయి స్త్రీని మనం చూడకూడదు, అమ్మో అట్లా చూస్తే కానీ పాపం తగిలిద్ది అనుకుంటే కనుక చూడకూడదు. లేదు మనకి అలాంటివి ఏమీ లేవు, పర్లేదు ఏమంది అలా చూడని లెక్క అయితే కనుక ఆ ఉంది ఇండియాలోనే. మీ వ్యూస్ ఎన్ని వచ్చినాయి, దానికి లైక్స్ ఎన్ని వచ్చినాయి, కామెంట్స్ ఎన్ని వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అన్ని
అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది లోన. కానీ ఏంటంటే అరే సమాజం సమాజం సమాజం. రెండోది సేఫ్టీ అనమాట. ఇండియాలో ఇలాంటి విషయాల్లో కొంచెం సేఫ్టీ తక్కువ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. పద్ధతులు సంప్రదాయాలు అనేది ఉన్నాయి మనకి. ఇతర దేశాలకు సంప్రదాయాలు ఏం ఏడ్చలేవు వాళ్ళకి. మన సంప్రదాయం ప్రకారం కట్టు చీర బట్ట కట్టుకుంటే ఎంత అద్భుతంగా గౌరవిస్తారో. అంటే ఆ గౌరవం కావాలనుకుంటే మనం ఇలా ఉండాలి. ఆ గౌరవం వద్దు, నా ఇష్టం వచ్చిన బతుకుతారని నేను అడిగేవాడు కూడా ఎవడు లేడు. దీని మీద కేసులు పెట్టి ముందుకెళ్ళి రాద్ధాంతం చేసి రోత చేసి అంత ఇక్కడ కథలు నడవు అనమాట. కాబట్టి అనసూయ ఏమి ఒక ట్రెండ్ ఏమి సెట్ చేయలేదు. అంతకంటే ఆమె కంటే ముందు చాలా మంది చాలా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇతర దేశాలు ఇప్పటికీ అవుతూ ఉంటాయి. బట్ ఏమంటే కొంచెం తన యొక్క ప్రొఫైల్ని ప్రపంచం అంతా చూపిస్తుంది కాబట్టి ముఖ్యంగా తెలుగు వాళ్ళు తెలుగులో ఇంకొంచెం సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి కొంచెం హైలైట్ అవుతున్నటువంటి అంశం. అంతే తప్ప అనసూయ ఏదో చేసేసింది, బీకిని చేసినంత మాత్రం పొరుగు పోయింది, ఇంకేదో సంప్రదాయాలు మంట కలిసిపోయినాయి. ఒకళ్ళు ఏదో చేసినంత మాత్రం సంప్రదాయాలు మంట కలిగేటటువంటి ప్రసక్తి అయితే ఉండదు.